సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే. సో డెమో చూస్తారు కదా, ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన ఫైల్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. విఎన్ అప్లికేషన్ కావాలన్నా కూడా ఆ లింక్ పైన, ఆల్ మెటీరియల్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ప్లే స్టోర్లో కూడా ఉంటుంది, వెళ్ళి చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో విఎన్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లస్, ఇక్కడ న్యూ ప్రాజెక్టు, ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో పైన ఫొటోస్ వీడియోని ఉంటుంది. ఫొటోస్ పైన క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో, బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎనీబడి ఎవరి ఫోటో అయినా పెట్టాలనుకుంటే వాళ్ళ ఫోటోని తీసుకొని ఫార్వర్డ్ చేయండి. ఇక్కడికి వస్తుంది. వచ్చింది కదా, ఈ ఫోటోని ఇలా పైకి జరపండి, టచ్ చేసి ఇలా పైకి జరపండి, పైకి వస్తుంది. వచ్చింది కదా, ఈ చివరికి వెళ్ళండి, ఎండ్ స్క్రీన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే డిలీట్ సింబల్ వస్తుంది, డిలీట్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇలా ఒక లైన్ వస్తుంది చివర, ఎల్లో లైన్. దాన్ని పట్టుకొని లాగుతూ వెళ్తే టైం పెరుగుతుంది. ఇక్కడ మినిమం 15 సెకండ్సే ఉండాలి, గుర్తుంచుకోండి. 15 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసిన తర్వాత మీకు నేను ఇక్కడ టార్గెట్ ఇచ్చాను చూడండి, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి వీడియో ఫోటో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మళ్ళీ మన ఓపెన్ అవుతుంది. గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. గ్రీన్ స్క్రీన్ని ఇది తీసుకున్నారు కదా, ఫస్ట్ ఏం చేస్తారంటే పక్కన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. పైన ఒరిజినల్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి 9:16 టిక్టాక్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే రేషియో మారిపోతుంది. మళ్ళీ అక్కడ క్లిక్ చేస్తే హైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ గ్రీన్ స్క్రీన్ని క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. ఇలా పక్కకి స్వైప్ చేస్తుంటే ఫిట్ టు ఫిల్ అని వస్తుంది. ఫిట్ పైన క్లిక్ చేయండి, ఫిట్ అవుతుంది. ఫిట్ అయిన తర్వాత మళ్ళీ ఇదే క్లిక్ చేసి పక్కకు వెళ్ళండి. ఇందులో మీకు క్రోమా కీ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఆన్ చేసి ఇక్కడ ఇంటెన్సిటీ అని ఉంటుంది, దీన్ని పెంచండి కొద్దిగా, ఇలా నీట్గా ఇంటెన్సిటీ పెంచి ఇక్కడ రైట్ మార్క్ ఇవ్వండి. ఇలా వచ్చింది చూడండి, ఈ విధంగా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఫోటోని క్లిక్ చేయండి. ఫోటోని క్లిక్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి జరుపుకోండి. ఇలా మళ్ళీ ఫోటో కలర్ కూడా పెంచుదాం, అది కూడా చూపిస్తాం మీకు. ఫస్ట్కి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇదే క్లిక్ చేయండి. సేమ్ ఈ నేను టార్గెట్ ఇచ్చిన దగ్గర క్లిక్ చేసి వీడియో ఫోటో తీసుకోండి. తీసుకొని ఫొటోస్లోకి రండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క ఇవి ఉన్నాయి కదా టెక్స్ట్ పిఎన్జీలు, అందులో మీకు నచ్చిన ఒక టెక్స్ట్ పిఎన్జీని ఇక్కడికి తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేస్తుంది. చివరి పట్టుకొని పెద్దగా చేసి ఇలా పైకి జరపండి, ఇక్కడికి పెట్టండి. పెట్టేశారు కదా, ఇది చివరి పట్టుకొని, దీన్ని చివరి పట్టుకొని ఎండింగ్ వరకు ఈ చివరి పట్టుకొని లాక్కుంటూ వెళ్తే అదే వెళ్ళిపోతుంది. చివరికి తీసుకెళ్ళండి. చివరి పట్టుకొని కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి, కరెక్ట్గా ఈ పాయింట్లోకి పెట్టండి. నేను పెడతాను, ఇలా పెట్టండి. ఇలా పెట్టేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మళ్ళీ సేమ్ ఇదే సింబల్ క్లిక్ చేసి వీడియో ఫోటో తీసుకోండి. లేయర్ సింబల్ అంటారు దాన్ని, ఇదే సింబల్ అంటే అర్థం కాదని చెప్పాను. లిరికల్ వీడియోని తీసుకోండి. తీసుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే లిరికల్ వీడియోని తీసుకొచ్చి కిందకి ఇక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది. సారీ, దీనికి బార్డర్ వచ్చింది, బార్డర్ ఆఫ్ చేద్దాం. రైట్, బార్డర్దు ఇదే క్లిక్ చేయండి. లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. పక్కకి వెళ్తే బ్లెండ్ అని వస్తుంది. బ్లెండ్ క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేయండి. రైట్ మార్క్ ఇవ్వండి. చివరి పట్టుకొని పెద్దగా చేయండి, ఈ పైకి జరపండి. చివరి పట్టుకొని పెద్దగా చేసి ఈ పైకి జరపండి. జరిపిన తర్వాత మళ్ళీ ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. లిరికల్ వీడియోని క్లిక్ చేస్తే కింద మీకు చూపిస్తాను, ఫిల్టర్స్ అని ఉంటుంది. ఇక్కడ పైన అడ్జస్ట్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. అడ్జస్ట్ ఇక్కడ సాచురేషన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. సాచురేషన్ క్లిక్ చేసి ఇది బాగా పెంచండి, పెంచి రైట్ మార్క్. ఓకేనా, ఇప్పుడు ఫోటోని క్లిక్ చేయండి. మళ్ళీ ఇందులో కూడా సేమ్ అయితే ఫిల్టర్స్ అని ఉంటుంది, అడ్జస్ట్ అని ఉంటుంది, ఇందులో సాచురేషన్ అని ఉంటుంది, పెంచండి. ఫోటో సాచురేషన్ పెరుగుతుంది. రైట్ మార్క్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఫస్ట్కి రండి. ఈ చివరి వరకు ఉన్నాయి చూసుకోండి అన్ని. ఓకే, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. వీడియోని సేవ్ చేసుకునే ముందు ఏం చేస్తారంటే మీరు లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్తే మీకు వాల్యూమ్ అనే బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి వాల్యూమ్ని పూర్తిగా పెంచాలి. ఇప్పుడు సాంగ్ వస్తుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. మనకి ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి టాప్లో సేవ్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అవడం స్టార్ట్ అయిపోతుంది. చూశారు కదా, ఈ విధంగా అయితే ఈ వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ.